డుమ్మిరిగూడ మండలంలో ప్రభుత్వానికి చెందినటువంటి ఏకలవ్య పాఠశాల భూ బాధితులు సుమారుగా 4 కుటుంబాలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భూబాధిత కుటుంబాలకు ప్రభుత్వము న్యాయం చేయాలని అఖిలపక్ష నాయకుల నుండి ఈవేళ ప్రజా సంఘాలందరూ కూడా కలిసి నిరసన కార్యక్రమానికి సుమారుగా ఈ రోజుకి 13 రోజులు కావస్తుంది. ఈ యొక్క భూబాధితులను ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా గాలిలో వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి. సుమారుగా 2015 సంవత్సరంలో భూములన్నీ కూడాను ఉచితంగా ప్రభుత్వానికి ఇవ్వబడింది. మేము మీకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట చెప్పి మోసం చేసినటువంటి అధికారులు ప్రభుత్వము తక్షణమే ఈవేళ స్పందించాలని ఈవేళ వారి తరపున భూబాధితుల తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. వారికి ఉపాధి అవకాశాలు కానీ లేదా ఈ ఇచ్చిన భూమికి సుమారుగా 10 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఈ 10 ఎకరాల భూమికి గవర్నమెంట్ రూల్ ప్రకారము వారికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలో తక్షణమే స్పందించాలని ఈవేళ కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. భూబాధితులకు న్యాయం చేయాలి, భూబాధితులకు న్యాయం చేయాలి, భూబాధితులకు న్యాయం చేసే వరకు పోరాడతాం, భూబాధితులకు ఉపాధి అవకాశం కల్పించే వరకు పోరాడతాం, భూబాధితులకు నష్టపరిహారం ఇచ్చే వరకు పోరాడతాం. వెంటనే తక్షణం సమాధానం చెప్పాలి, అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు కదలము, అధికారులు వెంటనే సమాధానం చెప్పాలి, నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి, జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి, న్యాయం చేయాలి, అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, న్యాయం చేయాలి, ఉద్యోగాలు కల్పించాలి, నష్టపరిహారం చెల్లించాలి, నాయకత్వం ప్రభుత్వం నమ్మిస్తూ మోసం చేయడమే జరుగుతుంది. ఇప్పటి నుండి భారీ ఎత్తున ఈ యొక్క తరపున వాళ్ళకి తోడుగా ఉంటూ ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృత చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఉన్నారో తక్షణమే దీనిపైన చొరవ తీసుకోవాలి. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కూడా చొరవ తీసుకోవాలి. అలాగే ఈ ఏకలవ్యకు సంబంధించినటువంటి ఉద్యోగ భద్రత కల్పిస్తామని వీళ్ళకి మాట ఇచ్చి వీళ్ళ నమ్మించడం జరిగింది. కనుక ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా తక్షణమే దీని మీద చొరవ తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారి తహసీల్దార్ కూడా దీనిపైన పూర్తిగా చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే వంట పిల్లలతో ప్రతి కూర్చొని నిరసన చేపడుతున్నారు. చలిలో వణికిపోతూ ఎండలో బాధపడుతూ వర్షాన్ని తడిసిపోతూ కూడా ఉంటున్నారు. కనుక తక్షణమే దీనికి న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తాం. అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, భూబాధితులకు న్యాయం చేయాలి, భూబాధితులకు న్యాయం చేయాలి, జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, భూబాధితులకు న్యాయం చేయాలి, భూబాధితులకు న్యాయం చేయాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, బాధితులకు న్యాయం చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి, భూబాధితులకు న్యాయపరం చేసే వరకు పోరాడతాం, భూబాధితులకు న్యాయం చేసే వరకు పోరాడతాం.
నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. భూ బాధితులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. ఉపాధి కోల్పోయిన బాధితులకు ఉద్యోగం ఇవ్వాలి. భూమి కోల్పోయిన బాధితులకు ఉద్యోగం వెంటనే ఇవ్వాలి. అధికారులు వెంటనే స్పందించాలి. అధికారులు వెంటనే స్పందించాలి.